హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. రామ్ చరణ్ గారి ఓర్రా మాస్ అరాచకం లుక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం షేక్ చేస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేయడం కాదు, ఇంకో 2 రోజులు అయితే ఇండియాని షేక్ చేస్తాయి. ఏంటి ఆ లుక్? అసలు రంగస్థలం ఈ ఎరాలో, ఈ జనరేషన్లో ఒక రా అండ్ రస్టిక్ పల్లెటూరు డ్రామా ఫిలింని ఇంట్రడ్యూస్ చేసింది రామ్ చరణ్. రామ్ చరణ్ లాంటి హీరో ఒక గట్సీ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణే రంగస్థలం. దానికి రంగస్థలం పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాలేదు, కానీ రంగస్థలం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ ఈ పెద్ద లుక్. చూస్తున్నారా? నెక్స్ట్ లెవెల్ అది. రామ్ చరణ్ అంటేనే మాస్, మాస్ అంటేనే రామ్ చరణ్. మాస్ అనే పదం బొడ్డు కోసి పేరు పెట్టిందే రామ్ చరణ్ చూసి. అసలు లుక్ చూస్తున్నారా? దీనమ్మ మాస్ అరాచకం. ఒక అగ్గిపెట్టి ఆయన కోసం పుట్టింది, ఒక చుట్ట ఆయన కోసం పుట్టింది, ఒక మాస్ అనే పదం ఆయన కోసం పుట్టింది. రామ్ చరణ్ కోసం మాస్ అనే పదాలు అన్ని పుట్టాయి అన్నట్టుగా ఉంది ఆ లుక్. నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీస్ట్. బుచ్చిబాబు అనే డైరెక్టర్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. రాసి పెట్టేసుకోండి. పెద్ది అనేటువంటి సినిమా ఎన్ని రికార్డు క్రియేట్ చేస్తుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తెలియదు, కానీ ఈ లుక్ చూస్తా ఉంటే దీనమ్మ మాసు. బాస్కి మాస్ అయినా నెక్స్ట్ లెవెల్, క్లాస్ అయినా నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ని ఎంత వాడుకుంటే అంత ఇస్తాడు అవుట్పుట్. ఇది అవుట్పుట్. నేను గత వీడియోలో చెప్పా కదా, రామ్ చరణ్ అనే బోర్డు ఫైర్ లాంటోడు. నువ్వు అగ్గిపెట్టిగా వాడుకుంటే ఇంత నిప్పు వస్తుంది, లావాగా వాడుకుంటే అంత నిప్పు వస్తుంది. అది రామ్ చరణ్ అంటే. అసలు ఆ లుక్ నెక్స్ట్ లెవెల్. బుచ్చిబాబు ఫిక్స్ అయిపోయాడు మెంటల్గా, రామ్ చరణ్ నాకు దొరికాడు, నేను స్టార్ హీరో అయిపోవాలి, దీనమ్మ ఇండస్ట్రీని దొబ్బాలి అని ఫిక్స్ అయిపోయాడు. సో అటువంటి లుక్సే వస్తాయి. రంగస్థలానికి పనిచేసినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి అవకాశం ఇవ్వడమే రామ్ చరణ్ యొక్క మంచి హృదయం. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తే తను ఏం చేయగలడో అనేదే ఇప్పుడు ఈ పెద్ద లుక్. బుచ్చిబాబు అనే వ్యక్తికి ఈ సినిమా అనేది తన స్టార్డమ్ని డిసైడ్ చేసేటువంటి సినిమా, తనని స్టార్ని చేసేటువంటి సినిమా. తను స్టార్ అయిపోయాడు. రామ్ చరణ్ వాడుకున్నారు కదా, స్టార్ అయిపోయావు. రామ్ చరణ్ని ముట్టుకుంటే స్టార్ అయిపోయినట్టే. కేజీఎఫ్ లో డైలాగ్ ఉంది, బంగారపు గుండెని చిల్లర వాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు అని. శంకర్ గారు చిల్లర వేశారు, ఈయన నోట్లు వేస్తున్నారు, బంగారపు కాయిన్స్ వేస్తున్నారు. ఆ బంగారపు హుండీలో చిల్లర వేయకూడదు, బంగారపు హుండీలో బంగారపు నాణ్యాలు వేయాలి. బుచ్చి అలా వాడుకుంటున్నాడు. రామ్ చరణ్ గారి లుక్ చూస్తా ఉంటే అయిపోయింది. ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో, ఏమి చేస్తుందో. ఫ్యాన్స్ కి మాత్రం నెక్స్ట్ లెవెల్ మాస్ ఫీస్ట్. కడుపు నిండిపోయింది. బర్త్డే కానుకగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా కడుపు నిండిపోయేటువంటి లుక్. సో మీకు రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.